Welcome to Twin Technology. Today we discuss about topic Module Pool Part 2 in Telugu. మనం లాస్ట్ టాపిక్లో చూసిన కంటిన్యూటీ దాంటి మాడ్యూల్ పూల్. ఈ మాడ్యూల్ పూల్లో సెకండ్ పార్ట్గా చూపిస్తాను మనకు. సో ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయాలా, ఈ బటన్ క్లిక్ చేస్తేనే మీకు ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఓపెన్ అయ్యేప్పుడు దీంట్లో మీ ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వండి, ZCTS_1. సో అలా ఇచ్చేప్పుడు మీకు ఎన్ని ఫీల్డ్స్ ఉందో అన్నీ ఎత్తుకోవచ్చు, సెలెక్టివ్గా ఎత్తుకోవచ్చు. మీ కంఫర్టబుల్ మీకు ఎన్ని కావాలా ఇన్పుట్లో. నేను ఇప్పుడు 4 కావాలంటే 4 ఇవ్వండి, 5 కావాలా, నాకు అన్నీ కావాలంటే సెలెక్ట్ ఆల్ ఇవ్వండి. ఓకే, సెలెక్ట్ ఆల్ ఇచ్చి క్లిక్ చేయండి. రైట్, సో ఇట్స్ యువర్ కంఫర్టబుల్. నేను 5 ఫీల్డ్స్ ఎత్తాను. ఎత్తి క్లిక్ చేసేప్పుడు ఆటోమేటిక్గా ఇన్పుట్స్ వచ్చేసిందా, బట్ టెక్స్ట్ మట్టుందా వైట్ వచ్చింది, రిమైనింగ్ అంతా రాలేదు. ఏంటికి రాలేదనే రీజన్ ఏమంటే మీరు టేబుల్ క్రియేట్ చేసేప్పుడు సమ్ జాగాలో డిక్లేర్ చేయాలా. దీన్ని టాపిక్ తనిగా వీడియో ఇస్తాను. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, టెక్స్ట్ 1 అలా లాస్ట్ టాపిక్లో చూసి కంటిన్యూటీలో చూస్తే మరి టెక్స్ట్ 1 టెక్స్ట్ 2 కావాలంటే 1 2 3 ఇచ్చి మీరు కంఫర్టబుల్ నేమ్ ఇవ్వండి. జస్ట్ ఇది అలైన్మెంట్ ఇష్యూ. 1 సెకండ్ అలైన్మెంట్ జస్ట్ క్లిక్ చేసేసి తర్వాత చేయండి. స్పేస్గా ఉంటే స్టార్ హ్యాష్ వచ్చిండు. ఇప్పుడు నేను CTS ఎంప్లాయీ ID కదా, మన టేబుల్ అది చూసాం కదా, ఎంప్లాయీ ID, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఫోన్ నెంబర్, ఎంప్లాయీ ప్యాన్. సో ఇప్పుడు 4 ఇన్పుట్ నేను 1 by 1గా ఇస్తా వస్తాను. డబుల్ క్లిక్ చేయండి, T2 ఇవ్వండి. తర్వాత ఇక్కడ డిక్లేర్ చేయండి CTS ఎంప్లాయీ నేమ్. సో 1 by 1గా మీ టెక్స్ట్ ఇవ్వండి. 1 సెకండ్. CTS ఎంప్లాయీ నేమ్. తర్వాత ఇంకో బాక్స్, ఇన్పుట్ బాక్సా టెక్స్ట్ బాక్సా, టెక్స్ట్ కదా క్లిక్ చేయాల. CTS మీరు ఏం టైప్ చేస్తారో అది ఇక్కడ వస్తుంది. సో CTS ఎంప్లాయీ ఫోన్ నంబర్, నెక్స్ట్ ఆధార్, పాన్, ఏం కావాలనో మీరు ఇవ్వండి. మీరు ఎలా ఇస్తారో అదే వస్తుంది. CTS ఎంప్లాయీ పాన్ నంబర్, PAN నంబర్. రైట్, ఇప్పుడు అలైన్మెంట్ ఇష్యూగా ఉంది, దీన్ని అడ్జస్ట్ చేయొచ్చమంటే అడ్జస్ట్ చేయొచ్చు. లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ యువర్ కంఫర్టబుల్. రైట్, మీకు ఎలా కావాలనో అలా డిక్లేర్ చేసి మూవ్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు సెలెక్షన్ స్క్రీన్ కావాలా, దానికి ఈ బటన్ క్లిక్ చేసి క్రజర్ని ఇచ్చి ఏడుస్తాను ఏది వరకు కావాలనో. అది బాక్స్ వస్తుంది. నేను బిగినింగ్ ఆఫ్ బ్లాక్ వేస్తాం కదా, ఇక్కడ ఏనిచ్చేలాగే ఇక్కడ మనం బాక్స్ 1 పెడతాను, అంటే చాలా బాక్స్ ఓపెన్ చేయపోతాను. సో ఇక్కడ మాకు ఏం కావాలనో అది నేను టైపింగ్ ఇస్తాను, CTS ఎంప్లాయీ డీటెయిల్. రైట్, సో ఇలా ఇచ్చి సేవ్ చెక్ యాక్టివ్ ఇవ్వండి. దీంట్లో 2 బటన్ పెడతాను. 2 బటన్ పుష్ బటన్ ఎలాంటే నాకు ఎంటర్ క్యాన్సల్ అని ఇస్తాను. ఎంటర్ క్లిక్ చేస్తే నాకు డేటాబేస్ టేబుల్ నుంచి డేటాని షో సూమియల్లా. దీంట్లో లేదు నేను ఇక్కడ ఇచ్చి సేవ్ చేస్తానంటే సేవ్లో డేటాబేస్ టేబుల్ పోయి సేవ్ అవ్వాల. క్లియర్ ఇస్తే క్లియర్ అవ్వాల. నేను ఇప్పుడు పుష్ 1 అని పెడతాను నేము. ఓకే, పుష్ నేమ్ పెట్టి డిఫరెంట్గా ఇస్తామే, షో స్క్రీన్ వాల్యూస్ అలా పెట్టచ్చు. లేదు ఎంటర్, కంటిన్యూ, సేవ్, ఎలా మీ ఇష్టం ఏం ఇస్తేనో ఓకే. అన్న F కోడ్లో మీరు 4 digit వాల్యూ ఇవ్వాల. సో ఇప్పుడు నాకు నచ్చలేదు, నేను మార్చుకుంటా అంటే తిరిగి పైకి వెళ్ళి మార్చుకోండి. ఆన్నే బ్యాక్ బటన్ ఇచ్చి ఎరేస్ చేయండి, తిరిగి ఎంటర్ని ఇవ్వండి. బట్ F కోడ్ 4 digit, టెక్స్ట్ 5 digit. గుర్తుందా? F కోడ్ కింద ENTR అని ఉందా? రైట్, నెక్స్ట్ క్లియర్ అయిపోతాను ఈ బాక్స్కి. దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను.
ఎంటీగా ఉంటే స్లాష్ వచ్చును, సో దాన్ని ఎరేస్ చేయండి. నేను పుష్ 2ని ఇచ్చేసి తర్వాత క్లియర్ CLEAR క్లియర్ ఇస్తాను. సో క్లియర్ ఇచ్చేప్పుడు ఎఫ్ కోడ్ 4 డిజిట్ ఇయ్యాల, CLER అని ఇస్తాను. CLER గుర్తుపెట్టుకోండి, ఎఫ్ కోడ్ ENTR CLER రెండు ఎఫ్ కోడ్ 2 బటన్కి ఉంది. మన యూజర్ కమాండ్ యూజ్ చేస్తే మనం ఇదే యూజ్ చేస్తాం కదా. సేవ్ చెక్ యాక్టివ్ చేయండి. రైట్, స్క్రీన్ డిజైన్ చేసేస్తే చాలా వచ్చేస్తున్నాం. మనకు ఒక MM01 క్లిక్ చేస్తే ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఎండ్ యూజర్కు. అలాగే ఎండ్ యూజర్కి టీ కోడ్ పెట్టిదా మన స్క్రీన్ని చూమియాలి, వాళ్ళే ఇక్కడ డేటాస్ నొక్కుతారు. రైట్, సో ఇదే మన స్క్రీన్ డిజైన్ బేస్డ్ ఆన్ డేటాబేస్ టేబుల్లో ఉండే డేటా ఫీల్డ్ పెట్టి మేము లెంత్ అన్ని అలా ఇది ఏం ఎంటర్ చేస్తామో డేటాబేస్ టేబుల్లో పోయి డైరెక్ట్గా స్టోర్ అవును. రైట్, బ్యాక్ ఇస్తే బ్యాక్ అవుతుందా? అవును. సో ఇప్పుడు బ్యాక్ ఇస్తాను. నెక్స్ట్ దీనికి కోడింగ్ రాయాల, PBOPAI ఇది యాక్టివ్గా ఉంది అని చూడాల, కింద యాక్టివ్ ఉంది. సో ఇప్పుడు నేను కోడింగ్ రాయాల, దానికి BPOPAIలో రాస్తాము. దీనికి టీ కోడ్ సెట్ చేయాలి. ఇది నేను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను. MM01 బార్ అని ఒక మెటల్ నెంబర్ కొడతారు, స్క్రీన్ వచ్చి డిజైన్ చేసేసారు. మెటల్ నెంబర్ ఇచ్చింది డిస్క్రిప్షన్లో ఆటోమేటిక్గా EA డేటు 00 డిస్క్రిప్షన్ అన్నీమే వస్తుంది. ఇది అన్నీమే డేటాని గెట్ చేసి డేటాబేస్లోంచి మీకు పాస్ చేస్తుంది. అలాగ మనం ఇప్పుడు మనకు టీ కోడ్ కావాలి. మనోడి స్క్రీన్లో మన ఇక్కడ ఒక ప్రైమరీకి ఇచ్చి ఎంటర్ ఇస్తేనంటే నేమ్, ఫోన్ నంబర్, పాన్ పాస్ అవ్వాల. ఓకే, ఎట్లా పాస్ అవుతుంది చూస్తాము. దానికి ఫస్ట్ టీ కోడ్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ నేను చెప్పాను, మాడ్యూల్ పోల్ కావాలంటే SC38, SC51, SC41, SC93 ఈ కాన్సెప్ట్లో మనం 4 టీ కోడ్ పెట్టి క్రియేట్ చేస్తాము. ఇప్పుడు SC51లో క్రియేట్ చేసేస్తేనే ఇప్పుడు SC91కి వెళ్ళి టీ కోడ్ క్రియేట్ చేయాలా. టీ కోడ్ అంటే ఏం లేదండి, మీరు SC11, SC38 నొక్కితే స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా, అలా మీరు క్రియేట్ చేసే టీ కోడ్లో నువ్వు క్రియేట్ చేసిన స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను SC93 వెళ్ళి ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. నా కంఫర్టబుల్ నేమ్గా నేను ఏం నేర్చుకుంటా, నేను ZCTS నేమ్ పెడతాను. ZCTS1 అనేసి ఒక నేమ్ పెట్టి రాయిపోతాను. రైట్, ZCTS1 నేను క్లిక్ చేస్తానంటే నాకు స్క్రీన్ ఓపెన్ అవును. ఎలా SC11 క్లిక్ చేస్తే 7 రేడియో బటన్ ఓపెన్ అవుతుంది కదా, అలా సేమ్. సో క్రియేట్ ఇస్తాను. ట్రాన్సాక్షన్ కోడ్ డిస్క్రిప్షన్ అడుగుతున్నాను, షార్ట్ డిస్క్రిప్షన్లో ఇవ్వండి. ఇది ఒక CTS ఎంప్లాయీ స్క్రీన్ ఇలా స్క్రీన్ 1 యువర్ కంఫర్టబుల్ నేమ్. బట్ ఈ రేడియో బటన్లో ప్రోగ్రామ్ స్క్రీన్ డైలాగ్ ట్రాన్సాక్షన్ మట్టుందా క్లిక్ చేయాలి, అంటే ఇది మాడ్యూల్ పూల్. రైట్, సో రిపోర్ట్కి పెట్టాలంటే సెకండ్ బటన్, ఇది వచ్చి ఫస్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంటర్ చేయాలా. ఎంటర్ చేసిన తర్వాత ప్రోగ్రామ్ నేమ్ అడుగును. వాట్ ఈస్ అవర్ ప్రోగ్రామ్ నేమ్ ఇన్ SC38? వాట్ ద ప్రోగ్రామ్ క్రియేటెడ్ ZCTS_M_pool1. రైట్, వాట్ ఈస్ యువర్ ప్రోగ్రామ్ నంబర్? 1000 ఇచ్చాను కదా, దాన్ని కరెక్ట్గా ఇవ్వాల. ఇలా ఇస్తే మనకు క్లియర్గా మనకు అవుట్పుట్ వస్తుంది, ఎర్రరే రాకుండా వచ్చును. రైట్, మీకు ఏం డౌట్ ఉంటేనో కమెంట్ బాక్స్లో పెట్టండి, లేదంటే మెయిల్ పంపించండి, నేను క్లియర్ చేస్తాను మీకు. సేవ్ చెక్. సో సేవ్ ఇచ్చేప్పుడు మన ప్యాకేజ్ని మన TR రిక్వెస్ట్ అడుగును. ఓకే, దీనిలో జస్ట్ చెక్ చేసేసి అట్లే కూడా ఎగ్జిక్యూట్ చేసి చూడవచ్చు, తప్పలేదు. బట్ మన టీ కోడ్లో వెళ్ళేప్పుడు మనకు ఈ బటన్స్ అన్నీ పనిచేయాల, గుర్తుందా? మనకు పైన చూడండి బటన్ అంతా లేవు, అంటే బటన్ అంతా పెట్టాలంటే SC41కి వెళ్ళాల. రైట్, ఈ స్క్రీన్ నుంచి మనం బయట రావాలంటే ఒక న్యూ స్క్రీన్ ఓపెన్ చేసేసి ఆ ఓల్డ్ స్క్రీన్ని క్లోజ్ చేస్తాం. ఓకే, నేను ఎలా అని చెప్పి వెయిట్ చేయండి, కన్ఫ్యూజ్ అవుతే క్లియర్గా 1 by 1గా వాచ్ చేయండి, తర్వాత అండర్స్టాండ్ అవును. ఇప్పుడు నేను మనం క్రియేట్ చేసిన స్క్రీన్ని క్లోజ్ చేయాలంటే కింద క్లోజ్, ఇక్కడ బ్యాక్ బటన్నే లేవే, ఇస్తేదని నేను బయట వెళ్ళేనికి బ్యాక్ బటనే లేకుండా సెట్ చేయాల.
మన స్క్రీన్ మట్టుందా డిజైన్ చేసిన స్క్రీన్కి బటన్ ఇవ్వాలా, బటన్కి కండిషన్ రాయాలా. సో ఇప్పుడు క్లోజ్ ఇస్తాను. ఈ ఆప్షన్ దా మనకు బయట వచ్చేనికి ఈ ఆప్షన్ మనం మ్యాక్సిమం ఇది మరి బిగినర్స్కు ఫస్ట్ దా చూస్తాము. ఇప్పుడు మనం బటన్ పెడతాం. బటన్ పెట్టాలంటే అగైన్ SE51కి వెళ్ళండి. SE41లోనూ చేయొచ్చు ఈజీ టెక్నిక్గా. పిఎఫ్ స్టేటస్ ఇక్కడనే ఉంది. మనం ఇప్పుడు PBOలో వెళ్ళి దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఆల్రెడీ 4 ఈవెంట్ చెప్పాను, PBO PAI వాల్యూ రిక్వెస్ట్ హెల్ప్ రిక్వెస్ట్ అనేసి. నేను PBO ప్రాసెస్ బిఫోర్ అవుట్పుట్లో వెళ్ళి చేస్తాను. ఎలా చేయాలా, మన స్క్రీన్ ఓపెన్ అయ్యేప్పుడే మనకు ఒక ఈవెంట్ ట్రిగర్ అవ్వాలి కదా, దానికే PBO దీనిలో ఇస్తాను. రైట్, PBO అనేది ప్రాసెస్ బిఫోర్ ఇన్పుట్. ఒక స్క్రీన్ ఓపెన్ అవ్వకుందే ఫస్ట్ ఇయ్యాల. ఇక్కడ PF స్టేటస్ ఉంది కదా, XXXX దీని దా కమెంట్ చేశారు కదా, అన్కమెంట్లో నింది కమెంట్ నుండి అన్కమెంట్ చేశారు కదా. ఇక్కడ XX తర్వాత ఎత్తేసి క్యాపిటల్ లెటర్లో మీ కంఫర్టబుల్ నేమ్ ఇవ్వండి. నేను CTS బేస్లో ఉండేదాన్ని CTS బటన్ అనే ఇస్తాను. దానికి టైటిల్ తర్వాత ఇస్తాము, మొదలు దీన్ని మట్టి ఇవ్వండి. రైట్, సో CTSని ఇచ్చారా. తర్వాత సేవ్ చెక్ యాక్టివ్ చేయండి, లేదంటే దాన్ని డబుల్ క్లిక్ చేయాల. ఎస్, షార్ట్ డిస్క్రిప్షన్లో CTS బటన్ టెక్స్ట్ ఏదో పెట్టండి, క్రియేషన్. సో ఇప్పుడు ఇచ్చాము. ఇక్కడ మెనూ బార్ అప్లికేషన్ ఫంక్షన్కి 3 వస్తుంది. ఏంటి, ఫస్ట్ లైన్లో ఉండే బటన్ని ఫంక్షన్, అప్లికేషన్ అంటే ఇదన్నీ అప్లికేషన్ టూల్ బార్, మెనూ బార్ అంటే హెడ్డింగ్లో ఉంది యూసర్ ఇంటర్ఫేస్ ఎడిట్ గో లిమిట్. సో 1 by 1గా దీంట్లో అన్నీ తేవలేదు, మనం ఏమి చూస్తాము. సో మెనూ బార్ అంటే ఇట్లా ఇంటర్ఫేస్ ఎడిట్ గో, మీ స్క్రీన్కి ఏం కావాలనో దాన్ని క్లిక్ చేయొచ్చు. అప్లికేషన్ టూల్ బార్ అంటే ఇక్కడ ఉండే ఎడిట్, సేవ్, చెక్ బటన్, ఎగ్జిక్యూట్ బటన్, ప్రింట్ బటన్, F కోడ్ బటన్, ఇలా ఒకటి కావాలంటే దీంట్లో ఐటమ్ 1 to 7 ఉంది, 8 to 14 ఉంది. ఇది స్పేస్ అలొకేషన్. ఇలా ఎలా ఇయ్యాలా, దీంట్లో ఏం డిక్లేర్ చేయాలా, ఒక PDF ఒక ప్రింట్అవుట్ బటన్ కావాలా, మనం ఇక్కడ అన్నీ డిక్లేర్ చేసి డ్రా చేయొచ్చు. ఇక్కడ ఇస్తే మన స్క్రీన్ ZCTS_1 క్రియేట్ చేసి ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది కదా, 1000 స్క్రీన్, దాని పైకి రావాలా, ఇలా సేమ్ రావాలంటే ఇది యూస్ చేయొచ్చు. లేదంటే స్టాండర్డ్గా కావాలంటే స్టాండర్డ్ని కాపీ చేసుకోవచ్చు. రైట్, సో ఇప్పుడు మనకి ఫంక్షన్కి మట్టుందా కావాలా బ్యాక్ బటన్. సో నేను ఒక 4 బటన్ క్రియేట్ చేస్తాను. సేవ్, బ్యాక్, ఎగ్జిట్, క్యాన్సల్. మీరు ఏం నేమ్ పెడతారో ఆ నేమే మీకు ఆడ షో అవుతుంది. నేను అండర్స్టాండింగ్ పర్పస్కి స్టాండర్డ్ ఉండే నేమే పెడతాను. దీన్ని యాక్టివేట్ చేయాలంటే లోపల వెళ్ళి ఈ అనే కండిషన్ ఇయ్యాల. రైట్, అర్థమవుతుందా, స్క్రీన్ చూసారా. సో ఎగ్జిట్ని పెడతాను, లేదు వద్దు నేను 3 బటన్ కావాలంటే 3 పెట్టండి, 4 కావాలంటే ఎగ్జిట్ పెట్టేసి. సో ఇప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చారంటే ఫంక్షన్ టైప్లో వెళ్ళి ఎగ్జిట్ కమాండ్, మన కమాండ్ స్టేట్మెంట్ లేదా దీని అన్ని పని చేయబోతాము. సో ఫస్ట్ టైప్ ఇస్తాను, అన్నిటికీ డిక్లేర్ చేస్తాను. రిమైనింగ్ ఉంటే ఐకాన్ నేమ్ అంటే ఏమి, టెక్స్ట్ అంటే ఏమి, దీనిలో ఇస్తే ఏమవును అలా డౌట్ ఉంటే జస్ట్ ఇవ్వండి. సో ఎర్రర్ కదా. సో ఎలా అంటే ఐకాన్ కాన్సెప్ట్ అనేది ఎత్తాను నెక్స్ట్ టాపిక్లో. సో జస్ట్ మీరు బ్యాక్ మొత్తం ఎనేబుల్ చేసి వెళ్ళండి అప్లికేషన్ ఫంక్షన్లో. సో ఇప్పుడు ఓవరాల్గా సేవ్ చెక్ యాక్టివ్ చేయండి. బ్యాక్, సో ఇక్కడ టెక్స్ట్ వచ్చి CTS టెక్స్ట్ అట్లని పెడతాను. ఇది ఎక్కడ వస్తుంది నేను స్క్రీన్లో చూపిస్తాను, జస్ట్ దీన్ని అట్లే ఫాలో చేయండి.
సో సిటిఎస్ టెక్స్ట్ స్క్రీన్ ఇచ్చి ఎంటర్ చేస్తాను. సో ఇప్పుడు ఓవరాల్గా నా కమాండ్ అయింది పీబీఓలో సేవ్ చెక్ యాక్టివ్. ఇప్పుడు నాకు టీ కోడ్లో వెళ్ళి నా స్క్రీన్ ఓపెన్ చేస్తే ఈ 3 బటన్ ఓపెన్ అవును. పీబీఓ కండిషన్ ఏంటి, స్క్రీన్ ఓపెన్ అవుతే అప్పుడు రావాలి డిఫాల్ట్గా ప్రాసెస్ బిఫోర్ అవుట్పుట్. సో ఇజెడ్సిటిఎస్ 1. సో బటన్ 4 వచ్చిందా, సేవ్, బ్యాక్, ఎగ్జిట్, క్యాన్సల్. మీరు ఏం నేమ్ కొట్టారో అది అన్నీ వస్తుంది. ఇదే అండి. ఇప్పుడు క్లిక్ చేస్తే వర్క్ చేయదు బికాస్ దీనికి సింటెక్స్ రాయల్లా. దీనిదా యూసర్ కమాండ్లో రాస్తాము పిఏఐలో ప్రాసెస్ ఆఫ్టర్ ఇన్పుట్లో మన ఈ బటన్ క్లిక్ చేసిన తర్వాత వర్క్ చేసే ప్రాసెస్ అన్ని అక్కడ రాయల్లా. సో ఇప్పుడు మన హౌ టు ఎక్సిట్, న్యూ స్క్రీన్ ఓపెన్ చేసేసి ఆ ఓల్డ్ స్క్రీన్ వెళ్ళి కింద వెళ్ళి క్లోజ్ చేయాల. రైట్. సో ఇక్కడ వెళ్ళి క్లోజ్ చేయండి. గుడ్. సో ఇప్పుడు మనం ఆ బటన్ యాక్టివేట్ చేయాలి కదా, దాంట్లో పిఐ కండిషన్లపై యూసర్ కమాండ్లో డిక్లేర్ చేస్తాం ప్రోగ్రామ్. ఆల్రెడీ మీరు డిస్కస్ చేసిందే మనం యూసర్ కమాండ్ కావాలా, బటన్ అంటే పని చేయాలంటే ఎస్వై కామ్ పెట్టిదా డిక్లేర్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను కేస్ కండిషన్ పెట్టి రాస్తాను, కేస్ ఎండ్ కేస్ ఇచ్చి రాస్తాను. ఏది కేస్ ఏం కండిషన్, ఇది బటన్ టైప్లో పనిచేస్తుంది. సో యూకామ్ బటన్, యూకామ్ అంటే బటన్ లాగా క్లిక్ చేస్తే పని చేయాల. సో ఎస్ యూకామ్ ఇచ్చాను స్టాండర్డ్ నేమ్. ఇప్పుడు వెన్ కండిషన్ ఇచ్చి రాస్తాను, వెన్ if I enter the back, when I back, here write the condition, leave to screen 0. అట్లంటే స్క్రీన్ వచ్చి బయట రా, ఫస్ట్ స్క్రీన్కి వచ్చే 0 స్క్రీన్కి వచ్చే బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే ఇది మరి కమాండ్ ఇస్తాం. ఓకే. సో చూద్దామా ఎలా వస్తుందని. సో కేస్ ఇస్తే ఎన్ కేస్ రాయాలి, ఎండ్ కేసుని ఇయకూడదు, ఎన్ కేసుని జాయిన్ చేసి రాయాల. మన ట్విన్ టెక్నాలజీ కాన్సెప్ట్ ఏంటి, ఎర్రర్ వచ్చేలాగా నేను సింటాక్స్ రాసి మీకు అండర్స్టాండ్ చేస్తున్నాను. బ్యాక్. సో ఓవరాల్ యాక్టివ్ చేయండి, తిరిగి ఎక్కడ యాక్టివ్ సేవ్ చెక్ యాక్టివ్ ఇవ్వండి. సో అప్పుడే మనకు అవుట్పుట్ వస్తుంది. రైట్. ఇజెడ్సిటిఎస్_1 ఇచ్చి లోపల వెళ్ళండి, మన స్క్రీన్లో బటన్ అన్నీ వచ్చును. ఇప్పుడు బ్యాక్ క్లిక్ చేస్తే వర్క్ చేయాల. వావ్, వచ్చిందా. వేరే నెక్స్ట్ బటన్ ఏదైనా క్లిక్ చేస్తే పని చేయదు, ఎగ్జిట్ లేదు, క్యాన్సల్ లేదు. అర్థమవుతుందా ఇప్పుడు. సో బటన్ పని చేయాలంటే, బటన్ కావాలంటే పీబీఓలో డిక్లేర్ చేయాలి, బటన్ పని చేయాలంటే పిఏఐలో కమాండ్లో రాయాలి. సో ఇప్పుడు మీకు అర్థం అయ్యిందో పీబీఓ అంటే ఏంటి, పిఏ అంటే ఏంటి. ఇప్పుడు నెక్స్ట్ నాకు డేటాబేస్ టేబుల్ నుంచి డేటాని గెట్ చేయాల. రైట్. అప్పుడు సెలెక్ట్ క్వరీ మీకు తెలియాలి. 8 టైప్ ఆఫ్ సెలెక్ట్ క్వరీ చెప్పించాను, దానికి స్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలని చెప్పించాను, వర్క్ ఏరియా ఎట్లా డిక్లేర్ చేయాలని క్లిక్ చేశాను. సో ఇప్పుడు మన సింగిల్ డేటా ఎత్తాము, వర్క్ ఏరియా మట్టుందా మనకు కావాలా. దాంట్లోనూ పర్టికులర్గా ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఫోన్ నెంబర్, ఎంప్లాయీ ప్యాన్, ఈ 4 డేటాల్లోదా మన డేటాబేస్ డేటా గెట్ చేయాలా. సో మనం సెలెక్ట్ ఇస్తాము, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఐ మీన్ సి ఫర్ సిటిఎస్, ఈ ఫర్ ఎంప్లాయీ ఐడి. నేను నేమ్ కన్వర్షన్ ఎట్లా పెట్టాలని లాస్ట్ టాపిక్ టేబుల్ క్రియేషన్లని చెప్పాను, తప్పకుండా వీడియో చూడండి. ఆ వీడియోను స్కిప్ చేయొద్దండి. నేను ఇంటర్వ్యూ పాయింట్స్ మీకు సర్టిఫికేషన్ కంప్లీట్ చేసేకి పాయింట్స్ ఇంటర్వ్యూ 1 by 1గా చెప్తా వస్తాను. రైట్. సో ఇప్పుడు దీని లెంత్ మీరు ఫీల్డ్ ఏమి ఇచ్చారో అలా సేమ్గా ఇక్కడ ఇయ్యాల. స్ట్రక్చర్ నేమ్, ఇక్కడ మన స్ట్రక్చర్ క్రియేట్ చేయలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఫ్రమ్కి ఎఫ్ఆర్ఓదా ఇచ్చాను, మాకు డిఫాల్ట్గా బ్లాక్లోనే ఉంది, బ్లూగా కావాలి, బ్లూ రావాలి కదా. సో ఎఫ్ఆర్ఓఎం వచ్చిందా. సింటెక్స్ ప్రాపర్గా రాయండి మీరు డిక్లేర్ చేసేప్పుడు. సో ఇప్పుడు టేబుల్ ఏముంది, నేను టేబుల్ డబుల్ క్లిక్ చేస్తాను. టేబుల్లో 5 ఫీల్డ్స్ ఉంది, ఎంఏఎన్డిటీ, సిఈడి, నేమ్, ఫోన్ నంబర్, పాన్. సో ఇప్పుడు నాకు 4 కావాలా. 4 కావాలంటే స్ట్రక్చర్ రాయాలి.
ఇంటూ వర్క్ ఏరియా పాస్ చేస్తాం. టేబుల్ నుంచి వర్క్ ఏరియా పాస్ చేస్తామంటే వర్క్ ఏరియా డిక్లరేషన్ కావాలా. ఇదా మనం ఎక్కడమే డిక్లరేషన్ టేబుల్ రాయలేదు, స్ట్రక్చర్ రాయలేదు. సో పైన వెళ్ళి ఇక్కడ రాయాల, రైట్. సో టేబుల్ వచ్చిన టేబుల్స్ ZCTS_1. మీ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే ఈజీ ప్యాటర్న్ క్లిక్ చేసి స్ట్రక్చర్ క్లిక్ చేసి టేబుల్ నేమ్ ఇవ్వండి. ఎన్ని ఫీల్డ్స్ ఉందో అన్నీమే వచ్చును, దాన్ని కాపీ చేసుకోండి క్లిక్ చేసి. 1 2 3 4. సో కాపీని ఇవ్వండి, ఇస్తే స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. స్ట్రక్చర్ ఏం కావాలి, ABCDని క్లిక్ చేయొచ్చు. నేను ఎప్పుడుమే LTYని స్టార్ట్ చేస్తాను, బికాస్ లోకల్ టైప్ అండర్స్కోర్ యువర్ ప్రోగ్రామ్ నేమ్ CTS_1. ఎస్, వచ్చిందా టైప్స్ ఏమని. తర్వాత ఇంటర్నల్ టేబుల్ వర్క్ ఏరియా ఇంకో ముర నేను కాంటే చూపిస్తాను. ప్యాటర్న్ క్లిక్ చేయండి, స్ట్రక్చర్ క్లిక్ చేసి స్ట్రక్చర్ నేమ్ ఇవ్వండి, క్లిక్ చేయండి. స్ట్రక్చర్లో ఉండే అన్ని ఫీల్డ్స్ మీద చూపించును. సో ఇప్పుడు మనం 5 క్రియేట్ చేసిన 220 320 స్ట్రక్చర్ ఉన్నట్టే ఫీల్డ్స్ ఉన్నట్టే మీరు సెలెక్ట్ చేసి స్ట్రక్చర్ నేమ్ ఇవ్వండి, క్లిక్. దీంట్లో డేటాను వచ్చును, ఇది స్ట్రక్చర్ నేమ్. డేటాను వచ్చేదాన్ని టైప్స్ని ఇవ్వండి, రైట్. స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే ఇంటర్నల్ టేబుల్ వర్క్ ఏరియా నెక్స్ట్ డిక్లేర్ చేయాలా. సో డిక్లేర్ చేయండి. డేటా IT మై కంఫర్టబుల్ నేమ్ _ZCTS_1. టైప్ టేబుల్ ఆఫ్, అలాంటి ఇంటర్నల్ టేబుల్. టైప్ అంటే వర్క్ ఏరియా. నా స్ట్రక్చర్ నేమ్ ఇస్తాను, కమ్మా పెట్టలేదు, దానికే రెడ్ ఉంది, అర్థమవుతుందా, రైట్. వర్క్ ఏరియా మై కంఫర్టబుల్ నేమ్ ఐఫన్ ఇచ్చాను, ఇక్కడ అండర్స్కోర్ ఇవ్వాలి, ఎర్రరా అండర్స్కోర్. సో ఇప్పుడు తర్వాత టైప్ మై స్ట్రక్చర్ నేమ్, రైట్. మన సింగిల్ స్టేట్మెంట్ డేటా ఎత్తాం కదా, LTY ZCTS_ డాట్ కమ్మ పెట్టాలన్నా స్లాషా డాట్ పెట్టాల, రైట్. గో టు ది సెలెక్ట్ క్వరీ. సో ఇది అంతే, మనకి ఏడంతా ఏం రాయకూడదు. మనం PAI ప్రాసెస్ ఆఫ్టర్ ఇన్పుట్లోదా కంటిన్యూ చేయాల. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఎన్ కేస్ క్లియర్, సెలెక్ట్ క్వరీ ఇన్కంప్లీట్గా ఉంది, దానికి ఎర్రర్. సో ఇప్పుడు చూడండి, సెలెక్ట్ ఆ స్ట్రక్చర్లో ఉండే 4 ఫీల్డ్ వచ్చింది. ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇంటూ వర్క్ ఏరియాకి పాస్ చేయాలి, అంటే సింగిల్ డేటా పాస్ చేస్తాం, ఇంటర్నల్ టేబుల్ మనకు అవసరం లేదు. సో వర్క్ ఏరియా ఫుల్ కంటెంట్ ఇవ్వండి, WA_ZCTS_1. రైట్. సో ఇప్పుడు వచ్చిందా. తర్వాత వేర్ కండిషన్, వేర్ టేబుల్ ఉండే ప్రైమరీకి ఈక్వల్ టు మన అక్కడ స్క్రీన్లో ఇచ్చే ఇన్పుట్ ఉంది కదా, ఆ నేమ్ ఇవ్వాల. వర్క్ ఏరియా ఆడ ఏముంది నేను చూపిస్తాను. ఇక్కడ నేను వర్క్ ఏరియా ZCTS_1 ఐఫన్ ఆ టేబుల్లో ఉండే ఫీల్డ్, వర్క్ ఏరియాలో ఉండే ఫీల్డ్. ఈ ఈక్వల్ తర్వాత ఏం వచ్చిందో అది నేను చూపిస్తాను. సో సెలెక్ట్ క్వరీ సింగిల్ స్టేట్మెంట్ కదా, ఇది సింగిల్ టైప్ చేయాలి, ఒకే డేటా పాస్ అయిపోతారు కదా. మల్టిపుల్ డేటా అంటే మల్టిపుల్కి స్క్రీన్ వేర్ అలా డిఫరెంట్గా క్రియేట్ చేయాలా. సేవ్ చెక్ యాక్టివ్. సో ఇప్పుడు నేను వేర్ కండిషన్లో ఇచ్చిన ఈక్వల్కి తర్వాత ఇచ్చిన నేము మన ఇన్పుట్ నేము కామన్గా ఉండాలా. సో చూద్దామా, 1 సెకండ్. ప్యాటర్న్ ఎట్లా పోవాలా, 1 స్టెప్ బ్యాక్ వెళ్ళాలా, ప్యాటర్న్ లేఅవుట్కి వెళ్ళాలా, లేఅవుట్ మన ఇన్పుట్ ఏమి అయిపోతాము,
ఎంప్లాయీ ఐడి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి వెறுం టేబుల్ ఐఫన్ సిఈడి ఇందా ఉంది, వర్క్ ఏరియా అని లేవు. సో బిఫోర్గా వర్క్ ఏరియాని డిక్లేర్ చేయండి. మీరు అక్కడ ఏమి ఇస్తారో అది ఇది ఇవ్వండి, లేదంటే ఈడు ఏముందో దాని సేమ్ ఆడి ఇవ్వండి. సో ఇప్పుడు నేను వర్క్ ఏరియా అంట స్కోర్ ఇస్తాను. వర్క్ ఏరియా పాస్ అవ్వాలి అన్నిట్లో. సో అన్నిట్లోనూ నేను వర్క్ ఏరియాని డిక్లేర్ చేస్తాను. రైట్. సో నా అజెండా ఏంటి? నేను ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే ఎంప్లాయీ ఐడిలో నేమ్ ఇచ్చి ఎంటర్ ఇచ్చానంటే నాకు డేటాబేస్ టేబుల్ నుంచి గెట్ చేసి పాస్ అవ్వాల కదా. సో ఇదే మనకు ఎలా అవుతుంది అని చూస్తాము. సో 1 by 1గా టాపిక్ వైజ్ చూస్తూ వస్తాము. సో సేవ్ చెక్ యాక్టివ్ ఇవ్వండి. ఇది మన స్క్రీన్. జస్ట్ ఇది మనం ఇక్కడ చూడకూడదు, మనం వెళ్ళి మన టీ కోడ్ క్రియేట్ చేసిన టీ కోడ్ని నొక్కి స్క్రీన్లో చూస్తాం. సో కామన్గా సేవ్ చెక్ యాక్టివ్ ప్రాపర్గా ఇవ్వండి. రైట్, సేవ్ చెక్ యాక్టివ్. One step back. So finally we'll go as my T code ZCTS_1. సో ఇప్పుడు నా నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తా, వచ్చేసిందా రాజా డేటాస్ అన్నీ పాస్ అయిందా, డేటాబేస్ టేబుల్ నుంచి రీడ్ చేసి డేటాని మనకు పాస్ చేసింది. ఎలా? సెలెక్ట్ క్వరీలో ఇచ్చాము. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏమంటే క్లియర్ చేయాలా. క్లియర్ బటన్ ఇస్తే క్లియర్ చేయాలా, ఎంటర్ బటన్ ఇస్తే డేటా గెట్ చేయాలా. ఇప్పుడు నేను డేటా ఏదైనా ఎంట్రీ చేస్తే డేటాబేస్ టేబుల్లో పోయి సేవ్ అవ్వాలంటే ఇంకో బటన్ కావాలా. సో మనం ఇప్పుడు 2 బటన్ సినారియోలో ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్లో మనం ఎట్లా అప్లోడ్ చేసేది డేటాబేస్ టేబుల్కు నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇప్పుడు క్లియర్ అని క్లిక్ చేస్తే క్లియర్ అవ్వాలా. అప్పుడు ఏం చేయాలా? పిఏఐ స్టేటస్లో వెళ్ళి వెన్ కండిషన్లో ఆ ఎఫ్ కోడ్ క్లియర్ అని ఇచ్చి మన ప్రోగ్రామ్ రాయాలా. రైట్. సో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎంటర్ ఇస్తే డేటా ఎలా వచ్చింది, క్లియర్ ఇస్తే ఎలా క్లియర్ అయిపోతుంది, మనం చూడిపోతాం. ఇప్పుడు ఈ డేటాబేస్ని అటపై స్టోర్ చేయనా అవదు, వేరే ఏమైనా చేంజ్ చేయాలా. F5003 ఏదో ఒక నేమ్ ప్రైమరీకి న్యూగా ఇచ్చి చేయండి. సో ఇప్పుడు నేను అగైన్ SE51కి వెళ్ళి చేంజ్ ఇచ్చి పీబీఓలో కేస్ కండిషన్. ఇప్పుడు డేటా ఎలా పాస్ అవుతుంది అని మీకు అర్థమైనా అక్కడ ఇచ్చిన నేమ్లోదా ఎంటర్ చేశాను. అది టేబుల్లో ఈ 4th ఫీల్డ్ని మన వర్క్ ఏరియాకి పాస్ అవుతుంది. వర్క్ ఏరియా పాస్ అయిన తర్వాత డేటా మనకు వచ్చింది. ఎప్పుడు? వెన్ ENTRN అనే కండిషన్లో. రైట్. సో ఇప్పుడు మనం చూసేది నెక్స్ట్ వెన్ క్లియర్ కండిషన్. సో క్లియర్ అనే డేటా డిక్లేర్ చేస్తారంటే క్లియర్ అవుతుంది. సో వెన్ చెప్పేస్దా క్లియర్ డిక్లేర్ చేయాలా. సో అలైన్మెంట్ ప్రాపర్గా ఇవ్వాలా. బట్ కండిషన్ ఉంది అంటే లేదు, బట్ ఒక డెవలపర్కి క్లియర్గా ఉండాలా డిక్లరేషన్ పార్ట్. రైట్. సో అన్ని నేను బేస్ పెట్టి దీన్ని పెట్టిదా డేటా పాస్ అయింది కదా, ఆ పాస్ అయిన డేటాని నేను క్లియర్ చేయాలా క్లియర్ బటన్ క్లిక్ చేసేప్పుడు. రైట్. సో హౌ టు డిక్లేర్ ద క్లియర్ స్టేట్మెంట్? వి డిక్లేర్ హియర్. మీకు అర్థం అవుతుంది కదా సింటాక్స్ చూసేప్పుడే. వర్క్ ఏరియాలో అన్నీమే ఉంది. సో ఇప్పుడు మీరు వర్క్ ఏరియాకి వెన్ క్లియర్ స్టేట్మెంట్ సింగిల్ కొటేషన్ CLER. సరే 5 డిజిట్ ఉంది, అది టెక్స్ట్ ఎఫ్ కోడ్లో ఏం వేస్తారో దానిదా వేయాల. సో క్లియర్ వర్క్ ఏరియా ZCTS_1. అంతే అండి క్లియర్ స్టేట్మెంట్కు. నా వర్క్ ఏరియాని క్లియర్ చేస్తే చాలు. వర్క్ ఏరియాలో ఎన్ని ఉంది? 4 ఉంది. సో ఆ 4 ఆటోమేటిక్గా క్లియర్ అయిపోను. ఎంటర్, ఎగ్జిక్యూట్, 1 step back, సేవ్, చెక్ యాక్టివ్. ZCTS1. So my primary key, if I click given and enter, మీరు
టేబుల్ ఏముందో దాన్ని కాల్ చేయండి, నో ఇష్యూ. సో వచ్చిందా, క్లియర్ క్లిక్ చేస్తే క్లియర్ అయిందా. సో ఇదే పుష్ బటన్లో ఇచ్చిన కండిషన్స్, రైట్. సో ఇప్పుడు మన స్క్రీన్ ఎలా వచ్చింది, స్క్రీన్లో డేటా ఫీడ్ అవుతుంది, క్లియర్ ఇస్తే క్లియర్ అవుతుంది. పైకి అప్లికేషన్ టూల్ బార్ని ఎట్లా డిక్లేర్ చేస్తామో దానికి అన్నీ మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యాను. బిగినర్స్, డోంట్ స్కిప్ ద వీడియోస్, వాచింగ్ డే బై డే పార్ట్ వైజ్. ఇది పార్ట్ 2 వీడియో, నెక్స్ట్ పార్ట్ 3 వేస్తాను మాడ్యూల్ పోల్లోనే. సో తప్పకుండా చూడండి. మీకు నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, మెయిల్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.